వాక్యము మన జీవితాలకి ఎంతో మేలుకరంగా ఉంటుంది. परमेश्वर का वचन जो है हमारे जिंदगी के लिए भलाई लेके आएगा। ఎందుకంటే మన జీవితంలో జరిగే ఒడిదుడుకులని మరి వాక్యము సరిచేస్తుంది. हमारी जिंदगी में जो कोई भी उतार चढ़ाव होती है तो वचन ही हमें सुधार के रख देता है। ఎందుకంటే क्योंकि వాక్యం అనేది నిజంగా రెండంచుల ఖడ్గము కాబట్టి वचन तो सच्ची में दोधारी तलवार है। ఈ వాక్యం మన జీవితాన్ని మార్చేస్తుంది. ये वचन ही हमारी जिंदगी को बदल देती है। కొన్నిసార్లు మనము ప్రకృతిలో జరుగుతున్నటువంటి వైఫల్యాలను మనం గమనిస్తూ ఉంటాం. तो हम देखते हैं प्रकृति के साथ जो कुछ भी होता है, जो कुछ भी भयानक घटना घटती है तो हम देखते हैं అవి మన జీవితాలలో ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. वो हमारी जिंदगी में बहुत ज़्यादा प्रभाव डालता है। మీరు తుఫానులు రావటం మరి మీ అందరికీ తెలుసు. మన యొక్క ప్రకృతిలో प्रकृति में तूफान आते हुए आपने देखा होगा। ప్రతి ఒక్క తుఫానుకి ఒక పేరు పెడతా ఉంటారు. हर एक तूफान को एक नाम रखते हैं। అంటే ఆ పేరు గల తుఫాన్ రాదు కానీ उस नाम की तूफान तो नहीं आते। తుఫాన్ వచ్చినప్పుడు తుఫానుకి ఆ పేరు పెడతారు. उस तूफान को आने के बाद उसका एक नाम रखते हैं। పలానా సంవత్సరము పలానా నెలలో పలానా తేదీన ఒక తుఫాన్ వచ్చిందంటే ఆ తుఫాన్కి పేరు పెడతారు. तो फलाना साल में इस डेट में तूफान आया बोल के उसका एक नाम रखते हैं। మనము ప్రకృతిలో వస్తున్న తుఫాన్లు మనం ఆపలేము. प्रकृति में जो भी होता है तूफान हो कुछ भी हम रोक नहीं सकते। మనం ఆపలేము. हम रोक नहीं అది सकते, సహజము. वो तो सहज है। కొన్నిసార్లు कई बार తుఫానులు పెనుగాలులు ఉప్పెన్లు వస్తూ ఉంటాయి. कई बार जल प्रलय भी आएगा, तूफान भी आएगा, आंधी भी चलेगा, चलता रहेगा। అవి చెట్లను పెకలించేసి పాడు చేసి ఆస్తులను కూడా ధ్వంసం చేసి నష్టం చేస్తాయి. ये सारे कुछ जो है सारे फसल को खराब कर देगा और पेड़ पौधों को तोड़ डालेगा, बहुत नुकसान करके रखेगा। మనకు ప్రకృతిలో ఈ తుఫానులు సహజముగా సంభవించినట్లే जैसे प्रकृति में ये तूफान सहज तौर पर जैसे आता है ना, ఆత్మీయంగాను మానసికంగాను మానవ సంబంధమైనటువంటి కొన్ని తుఫానులు పెనుగాలులు మన జీవితంలో ఎప్పుడూ సంభవిస్తూ ఉంటాయి. इसी प्रकार हमारी जिंदगी में आत्मिक रीति से तूफान की जैसा या तो इस तरह भवंडर की जैसा कुछ न कुछ समस्या हमारी जिंदगी में आ जाती है। ఆ పెనుగాలులు మన జీవితంలో వచ్చినప్పుడు जैसे इस तरह की हवा या भवंडर हमारी जिंदगी में आती है, మనం తట్టుకోలేము. हम बर्दाश्त नहीं कर पाते। చాలా భయంకరమైనటువంటి శోభ మనం అనుభవిస్తాం. ऐसे में बहुत सारे दुख उठाते हैं हम, అయినా फिर भी మన జీవితంలో మరి శోధనలు అనేవి మరి బాధలు అనేవి కష్టాలు అనేవి మన జీవితంలో తుఫాన్ లాగా కొన్నిసార్లు లేస్తాయి. तो हमारी जिंदगी में इसी प्रकार तूफान के बराबर परेशानियां भी उठता है। మనం ఎంతో బాధ అనుభవిస్తూ ఉంటాం. ऐसे में बहुत दुख उठाते हैं हम। అయితే ఇక్కడ విశ్వాసులమైన మనము మన జీవితాల్లో ఆహ్వానించబడనవి అంటే మనం అనుకోం అలాంటి సమస్యలు మనకు రావాలని, వస్తే బాగుండని మనం ఎప్పుడు అనుకోం. हम विश्वासी है, कई बार हमारी जिंदगी में ऐसी समस्या आती है बाउंडर जैसा, हम तो चाहता नहीं है और सोचता भी नहीं आ जाए बोल के, इस तरह आ जाता है। फिर भी అలాంటి మన జీవితంలో ఎన్నో వస్తూ ఉంటాయి. इस तरह की कई सारी हमारी जिंदगी में आती है। అయితే तो फिर కొన్నిసార్లు ఇలాంటి ఆత్మీయ మరి తుఫానులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. इस प्रकार कई बार आत्मिक जिंदगी में इस तरह के तूफानों का सामना करना पड़ता है। ఒకటి గుర్తుంచుకోండి, एक बात याद रखना, మన జీవితంలో మన ఆత్మీయ జీవితంలో हमारी आत्मिक जिंदगी में కొన్నిసార్లు कई बार అలాంటి తుఫానులు ఎదుర్కోవాల్సి వస్తుంది. इस तरह की तूफान जैसा चीजों को सामना करना पड़ता है। నువ్వు అనుకోని కష్టం నీ జీవితంలో వస్తుంది. రెండో విషయం, दूसरा विषय आपने सोचा भी नहीं होगा ऐसी कष्ट तुम्हारी जिंदगी में आएगा। అవి కారు మేఘం వలె నిన్ను ఆవరించి ఉంటాయి. वो ऐसा आपको घेर लेगा, घने बादल के समान आपको घेर लेगा। ఇది రెండో విషయం, జాగ్రత్తగా ये గమనించండి. दूसरा विषय ध्यान से रखना। మూడో విషయం, तीसरा विषय, దాన్ని ఎలా ఎదుర్కోవాలో మనకు అర్థం కాదు. उन चीजों को कैसे सामना करना है हमें समझ में नहीं आता। అప్పుడు చాలా తికమా పడిపోతాం. ऐसे में बहुत हम उतल पुतल हो जाते हैं। కొంతమంది దేవుణ్ణి కూడా శోధిస్తారు, ऐसे में कई सारे लोग परमेश्वर को भी परखने लग जाते हैं దూషిస్తారు. और निंदा करने लग जाते हैं। చాలా మంది అంటారు, कई सारे लोग నేను बोलते ఇంత हैं విశ్వాసం పెట్టి ఏం ప్రయోజనం, मेरा इतना विश्वास रख के क्या फायदा है, నా విశ్వాసంతో వేస్టే కదా. मेरा विश्वास तो तारा सारा बेकार गया। అంటే మన విశ్వాసం ఎలా ఉంటుందంటే కష్టాలు మన జీవితంలో రాకూడదు, అలాంటి పెనుతుపాలు మన జీవితంలో రాకూడదు, అన్ని సుఖాలే ఉండాలని కోరుకుంటారు కొంతమంది. हमारी विश्वासी जिंदगी में हम चाहते हैं, कुछ लोग इस प्रकार भी चाहते हैं कि कष्ट मेरे जिंदगी में नहीं आना चाहिए, कोई परेशानियां दिक्कत मेरी जिंदगी में नहीं आना चाहिए, होगा तो सुख ही सुख होना चाहिए करके सोचते हैं। అయితే నీ జీవితం నా జీవితంలో
భయంకరమైన విధ్వంసం కూడా జరుగుతుంది కొన్నిసార్లు. फिर भी हमारे जिंदगी में कई बार ऐसा भयानक और जो घटना घटती है, बहुत सारा नुकसान हो जाता है, నష్టం కూడా కలగొచ్చు, नुकसान भी हो जाती है, नष्ट भी हो जाता है, ప్రాణం కూడా పోవచ్చు. प्राण भी जा सकती है. చాలా కొన్ని సమస్యలు మన జీవితంలో వస్తాయి పిల్లలు. इस प्रकार की समस्या कई बार हमारे जिंदगी में आ सकता है, सावधान रहना है. అయితే तो फिर దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి, तो उसको कैसा परिष्कार करें हम, ఇది మనం ఆ సొల్యూషన్ మనం వెతకాలి. उसको सॉल्यूशन को ढूंढना पड़ेगा हमें. కానీ लेकिन సంఘానికి ఎలుకలు ఉన్న వారికి పరిష్కారం లేదు. जो कलिशे के बाहर है ना, उन लोगों के लिए कोई ऐसे उसका सॉल्यूशन नहीं निकलेगा, ఆ సొల్యూషన్ వాళ్ళకి లేదు. उनके लिए ऐसा कोई चांस नहीं मिलेगा. అదృష్టమైన మనం, तो हम तो किस्मत वाले हैं, అదృష్టవంతులు हम మనం, तो किस्मत वाले हैं, మనకుంది. हमारे लिए है. దాన్ని బైబిల్లో మనం సరి చేసుకోవాలి. वो बाइबल के द्वारा हम उसको हम सामना कर सकते हैं. చూడండి, देखिए, అయితే ఈ పరిష్కారాన్ని మనం ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి బైబిల్ని తెరవాలి మనం. तो ऐसे में इस चीज को सॉल्यूशन करने के लिए हमें बाइबल को खोलना पड़ेगा. నీకు సమస్యలు వచ్చినప్పుడు నువ్వు బైబిల్ తెరవటం నేర్చుకో. आपकी समस्या जब आती है तो आप बाइबल खोलना सीखो. నీ సమస్యకి పరిష్కారం సంఘానికి ఎలుపుల, బైబిల్కి ఎలుపుల లేదు. आपकी समस्या का परिष्कार कलिशे के बाहर नहीं है, ना बाइबल के बाहर है, అంటే లోకంలో లేదు. यानी कि संसार में नहीं मिलेगा. నీకు లోకంలోకి వెళ్తే నువ్వు కొట్టుకుపోతావు. तो अगर ऐसे में आप संसार में जाओगे तो और बह के चले जाओगे. తుఫాన్ వస్తే బయటికి వెళ్ళు, तूफान के समय आप बाहर जाओ, పెనుగాలు వస్తే బయటికి వెళ్ళు. भवंडर आती है तो बाहर जाओ, నువ్వు ఎంత శక్తిమంతుడు అయినా चाहे कितना शक्तिशाली क्यों ना हो, కొట్టుకుని పోతావు, वो आपको उड़ा के लेके जाएगा, కొట్టుకుని పోతావు. उड़ा के लेके जाएगा. అదే విధంగా इसी प्रकार సమస్యలు చూడు, నువ్వు సంఘం వదిలిపెట్టి నువ్వు బైబిల్ వదిలిపెట్టి బయటికి వెళ్ళు. तो समस्या जब आती है तो कलिशा को छोड़कर या बाइबल को छोड़कर या विश्वास को छोड़कर बाहर जाओ, వాటిలో నువ్వు కొట్టుకుపోతావు. उसमें तुम भी बह के चले जाओगे, కనపడవు, दिखाई नहीं पड़ोगे. ఆత్మీయంగా చెప్తున్న విషయం. आत्मिक रीति से मैं बताता हूँ इन विषयों ఈ को. పరిష్కారం చూసుకోవాలంటే अगर आपको कोई परिष्कार मिलना పౌలు है, యొక్క జీవితాన్ని ఒకసారి మనం చూసుకోవాలి. उसके लिए पौलुस का जिंदगी को एक बार देखना हो. పౌలనే కాదండి, पौलुस ही ఈ नहीं, రోజు నేను పౌలు గురించి మీకు చెప్పబోతున్నాను. आंसू में पौल के बारे में తన बताता हूँ. జీవితంలో జరిగిన పరివర్తన, उसके जिंदगी में जो भी परिवर्तन తన हुआ, జీవితంలోని కొన్ని సంఘటనలు, उसकी जिंदगी में जो भी घटना घटी है, తన జీవితంలో జరిగిన కొన్ని సంభవాలు, उसकी जिंदगी में जो कुछ भी संभव हुआ, నేను అన్ని చెప్పలేదు, ఒక విషయం సంగతి तो చెప్పబోతున్నాను. मैं सारी बातों को नहीं बता सकता, कुछ विषय बताता हूँ. ఇలానే బైబిల్ చూస్తే इस तरह बाइबल को देखिए, అనేక మంది ఉన్నారు బైబిల్లో. कई सारे लोग हैं बाइबल ग्रंथ में. ఎలా ఉన్నారంటే మేఘములాగా ఆవరించి ఉన్నారని పౌలు గారు చెప్పాడు ఏప్రిల్లో. पौलुस ने बताया इब्रानी में, वो बादलों के समान घेरे हुए करके ఓ बताया. ఎంతో మంది ఉన్నారండి. वो कई सारे लोग हैं. వాళ్ళ ఫాలో, तुम उनका अनुकरण करो, వాళ్ళ గురించి చదువు, उनके बारे में पढ़ो. రోజుకు వాళ్ళ గురించి చదువుకో. दिन में एक हर दिन एक को लेकर पढ़ो. आप టయాన్ని పాస్ చేసుకోవాలి. समय को बेकार मत करो. టైం పోతే మళ్ళీ వెనక్కి రాదండి, समय चले गए तो फिर वापस नहीं आएगा, వెనక్కి రాదు. नहीं आएगा. అంటే బేకారుగా यानी कि बेकार में गया तो నేను ఆహారం వండుకుంటున్నావు, వండుకుంటున్నావు, खाना बना रहे होंगे, అది వేస్ట్ అనుభవం. उस समय को बेकार मत లేదా बोलना. వంటలు తోముకుంటున్నావు, या बर्तन मांज रहे हो, అది వేస్ట్ అనుభవం. वो बेकार नहीं है वो समय. పిల్లల్ని తయారు या చేసుకుంటున్నావు, बच्चों को रेडी कर रहे हो, మన బాయ్ సాబులు డ్యూటీకి వెళ్తే తయారు చేస్తావు, तो ड्यूटी जाने वाला उनके लिए तैयार कर रहे వాళ్ళకి हो, కావాల్సిన తయారు చేస్తావు, उनकी जो जरूरत है उनको इंतजाम कर దాన్ని रहे వేస్ట్ हो. అనుభవం. वो समय बेकार नहीं है. ఇల్లు శుభ్రం చేసుకుంటావు, घर का सफाई करते हो, టైం పెట్టుకుంటావు, उसके लिए टाइम रखते हो, ఒక అరగంట, एक आधा घंटा, వారంలో ఒక రోజు, हफ्ता में एक बार. దాన్ని మీరు వేస్ట్ అనవద్దు. उस समय को बेकार नहीं बोलेंगे. నేను దేని వేస్ట్ मैं అంటున్నానంటే किस समय को कहता हूँ, అనవసరంగా కూర్చొని बेकार में बैठ कर ఏదో ఆలోచిస్తా, అది ఆలోచిస్తా, ఇది ఆలోచిస్తా, ఇదేమవుద్ది అదేమవుద్ది, వాళ్ళు ఇట్టన్నారు వీళ్ళు ఇట్టన్నారు, అదే ఇవన్నీ నువ్వు ఆలోచిస్తే बेकार में बैठकर ये समस्या ऐसी है, इसके क्या होगा, उन्होंने ऐसा बोला, इन्होंने ऐसा बोला, मेरी हालत ऐसी है करके इन चीजों को लेके बैठोगे तो నీకు సొల్యూషన్ దొరుకుద్దా? आपको कोई समस्या का हल होगा. దొరుకుద్ది. ఒకటి వచ్చుద్ది నీకు, हाँ जरूर एक मिलेगा आपको. ఒక దాని తర్వాత రెండోది వచ్చుద్ది, उसके बाद एक और मिलेगा, రెండోదంతా మూడోది వచ్చుద్ది. दूसरी के बाद तीसरी आ जाएगा. ఏమొచ్చుద్ది? क्या आएगा? మానసిక తనావు వచ్చింది. मानसिक तनाव आएगा. దానిలో ఏమొచ్చుద్ది? उससे क्या हो आएगा? గుండెపోటు వచ్చింది, तो हार्ट अटैक షుగర్లు आएगा, వస్తాయి, शुगर बढ़ेगा, బీపీలు వస్తాయి. बीपी बढ़ेगा. ఇక అంతకంటే ఇంకేం సంపాదించలేదు, इसके अलावा आप कुछ भी हासिल नहीं कर सकते, ఏం कुछ సంపాదించలేదు. भी नहीं हासिल कर सकते. మానవ జీవితాలను మనం చదువుకోవాలి. इंसान की जिंदगी को हमें पढ़ना होगा. అవి బైబిల్లో ఉన్నాయండి. वो बाइबल ग्रंथ में है. మానవ జీవితాలు చదువుకున్నది బైబిల్లో ఉంది. इंसान की जिंदगी को पढ़ने के लिए बाइबल में लिखा నువ్వు हुआ है. బైబిల్ కనుక చదివితే अगर आप बाइबल ग्रंथ को पढ़ते हो, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, आप जैसे बाहर जाते నీ हो, ఇల్లు దాటి బయటికి आप వెళ్ళినప్పుడు अपना घर छोड़ के बाहर అనేక మంది जाते हो, మానవులు కనపడతారు. कई सारे लोग आपको दिखाई వాళ్ళ देंगे, పనులు, उनका काम, వాళ్ళ సమస్యలు उनकी समस्या కనపడతాయండి, सब दिखाई देंगे, కనపడతాయి. दिखाई देगा. అది జాగ్రత్తగా మనం గమనించాలి. ध्यान से सुनो. అందుకనే इसलिए పౌలు యొక్క జీవితాన్ని మనం చూడంటే
అపోస్తుల కార్యము 27 అధ్యాయాన్ని మనం చూడాలి. तो पौलुस की जिंदगी को अगर देखना चाहते तो प्रेरितों का 27 अध्याय को देखेंगे. నేను మీకు 27 అధ్యాయం అంతా చెప్పట్లేదు కానీ मैं सारा अध्याय नहीं बता सकता. అయితే 27 का మనం 27 అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉందాం. 27 अध्याय को ध्यान करेंगे. సమయం దొరికే కొద్దీ ధ్యానిస్తూ ఉందాం. जैसा समय मिलता है ऐसा ध्यान ఈ करेंगे. 27వ అధ్యాయం అపోస్తుల కార్యంలో మన సమస్యలకి పరిష్కారం బాగా దొరుకుద్దండి. प्रेरितों के काम 27 अध्याय में हमारे समस्याओं का समाधान जरूर मिलेगा. ఒకసారి మనం తిమోతి యొక్క పత్రికను చూద్దాం. इससे पहले एक तिमोथी की पत्री को देखेंगे. తిమోతి పత్రికలో 1వ తిమోతి पहला तिमोथीस 1వ తిమోతికి రాసినటువంటి మొదటి రాసిన మొదటి పత్రికలో तिमोथीस के लिए लिखा गया पहला पत्री 1వ అధ్యాయము पहला अध्याय 18వ వచనంలో 18 वचन में తిమోతిని నా కుమారుడవైన తిమోతి, तो कहता है तिमोथी इसको अपने पुत्र करके बोलता है. అంటే నా కుమారుడైనటువంటి తిమోతి, मेरा पुत्र तिमोथीस कहता है. అంటే తిమోతిని యేసు ప్రభు కన్నాడు. తిమోతిని పౌలు గారు వాక్యం ద్వారా కన్నాడు. तिमोथीस को पौलुस ने वचन के द्वारा पैदा किया है. కన్నాడు पैदा किया అంటే है ఆత్మీయ కుమారుడు. यानी कि आत्मिक पुत्र है. నా వాక్యం ద్వారా రక్షించబడిన వాళ్ళు, నా ద్వారా మాట్లాడుతున్న వాక్యంలో పోషించబడుతున్న వాళ్ళందరినీ కుమారులుగా పుట్టిన వారు, వాళ్ళని మేము ఆత్మీయంగా పోషిస్తున్నామని. तो जो मेरे वचन के द्वारा प्रभु में जन्मे हैं उनको हम बोलते हैं कि वचन के द्वारा हमने इनको पुत्र और पुत्री के रूप में पैदा किया है. అంటే సంఘములో వాక్యం ద్వారా यानी పోషించబడుతున్నారు. कि कलिशे में वचन के द्वारा उनकी परवरिश होती है. ఆత్మీయ తండ్రి మిమ్మల్ని ఆత్మలో నడిపిస్తున్నాడు. आपके आत्मिक पिता आपको आत्मा में ले चलता है. అయితే ఇక్కడ ఏమంటాడంటే, या क्या कहता है? నీ విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. 18 वचन में पहले अध्याय का, हे पुत्र तिमोथिस, उन भविष्यवाणियों के अनुसार जो पहले तेरे विषय में की गई थी मैं आज्ञा सौंपता हूँ कि तू उनके अनुसार अच्छी लड़ाई को लड़ते रहे. మంచి పోరాటం. अच्छी लड़ाई. పోరాటాలు ఉండేయండి. लड़ाई तो है. ఈ లోకంలో మానవుడు అనేకమైన పోరాటాల్లో ఉన్నాడు. इस संसार में इंसान कई तरह के लड़ाई की చాలా పోరాటాలు ఉండేయండి. कई प्रकार की लड़ाई की जंग में है. కొన్ని పోరాటాలు మన జీవితాన్ని పాడు చేస్తాయి. कुछ लड़ाइयाँ हमारी जिंदगी को बिगाड़ देता है. కొన్ని పోరాటాలు మన ఒంటిని పాడు చేస్తాయి. कुछ लड़ाइयाँ हमारे शरीर को खराब कर देता है. కొన్ని పోరాటాలు మన క్యారెక్టర్ని పాడు చేస్తాయి. कुछ लड़ाई जो है हमारे कैरेक्टर को बिगाड़ देता है. కొన్ని పోరాటాలు మన మంచితనాన్ని పోగొడతాయి. कुछ लड़ाई जो है हमारी अच्छाई को खराब कर అవి देगा. మనకొద్దు. ऐसा चीज हमें नहीं चाहिए. బైబిల్లో రాయబడి ఉంది. बाइबल में लिखा गया है. తిమోతికి చెప్తున్నాడు, तिमोथिस को बताता है. వాక్యం ద్వారా పెంచబడుతున్నాడు, వాక్యం ద్వారా పుట్టాడు ఆయన. तो वचन के द्वारा तिमोथिस पैदा हुआ है, वचन के द्वारा ही उसका परवरिश हुआ దీన్ని है. ఆత్మీయ జన్మం అంటాం. उसी को बोलते हैं आत्मिक जन्म. వాక్యం ద్వారా తిరిగి పుట్టడం. वचन के द्वारा फिर से जन्म लेना. చనిపోయే లోపు मरने से पहले ప్రతి మనిషి हर एक इंसान చనిపోయే లోపు मरने से पहले తిరిగి జన్మించాలి వాక్యంలో. वचन के द्वारा फिर से जन्म लेना है. యేసు ప్రభువుకు అంగీకరించాలి. मसीह यीशु को प्रभु जानकर अंगीकार ఆయన करना है. రక్తం, ఆయన మృత్యు, ఆయన తిరిగి లేవటం ఇది నా కోసం. उनकी मृत्यु, उनकी लहू, उनका फिर से जी उठना ये मेरे लिए करके विश्वास करना है. అపోస్తుల కార్యంలో రాస్తాడు, యేసు ప్రభు అందరికీ ప్రభు. प्रेरितों में लिखा है कि मसीह यीशु सबका प्रभु है. అందరికీ ప్రభు. सबका प्रभु है. అర్థమవుతుందా? समझ में आ रहा है. కానీ కొంతమంది అంగీకరించట్లేదు. लेकिन कुछ लोग स्वीकारते नहीं है. అంగీకరించట్లేదు. स्वीकारते नहीं. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, यह क्या कहता है? ఆ తర్వాత 19వ వచనంలో 19 वचन में कहता है, అట్టి మనస్సాక్షికిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన ఓడ బద్దలై పోయిన వారి వలె చెడిపోయి ఉన్నారు. और विश्वास और उस अच्छे विवेक को थामे रहो जिसे दूर करने के कारण कितनों का विश्वास रूपी जहाज डूब गया. ఓడ బద్దలైపోయిందంటండి. तो जहाज डूब गया करके ఏ बोलता ఓడ? है. कौन सा जहाज? విశ్వాసం అనే ఓడ. विश्वास रूपी जहाज. విశ్వాసం అనే ఓడ బద్దలైపోయింది. विश्वास रूपी जहाज जो है टूट गया है. ఓడ నీటి మీద నడుస్తుంది. जहाज जो है पानी के ऊपर चलती है. నీటి మీద నడుస్తుంది. पानी के ऊपर चलती है. నీరు అనేది వాక్యానికి సాదృశ్యంగా तो ఉంది. पानी जो है वचन का सादृश्य है. మన విశ్వాస జీవితం వాక్యం మీద నడవాలి. हमारी विश्वास जिंदगी वचन के ऊपर चलना है. వాక్యానికి అటు ఇటు వెళ్ళకూడదు. वचन का थोड़ा इधर उधर नहीं जाना चाहिए. జాగ్రత్తగా గమనించాలి. ध्यान से सुनो. కాబట్టి ఇక్కడ देखिए అందులో అంటే ఇద్దరు ఉన్నారంట. उनमें 2 लोग हैं.
హుమే నయ్యును అలెగ్జాంద్రును ఉన్నారు, వీళ్ళిద్దరు ఉన్నారంట. उनमें से हुमिनायुस और सिकंदर करके लिखा है. ఇద్దరు ఉన్నారు. दो जने हैं. వాళ్ళ విశ్వాసం అనే ఓడ పగలగొట్టుకున్నారు. వాళ్ళు विश्वास रूपी जहाज को जो तोड़ दिए हैं, వాళ్ళ ऐसे दो लोग చేతులతో हैं. వాళ్ళే उन्होंने పగలగొట్టుకున్నారు. खुद अपने हाथों से खराब कर रहा అంటే था. అలాంటి పరిస్థితులు వాళ్ళు తెచ్చుకున్నారు. यानी कि ऐसी हालतों को उन्होंने मोल लिया है. పిల్లలు నేను ఒక విషయం చెప్తాను. मैं एक विषय बताता हूँ. ప్రతి వాళ్ళు ఏమంటారంటే, हर एक क्या कहते हैं, ఎందుకు వచ్చిందో ఇది, पता नहीं क्यों आया होगा, నాకు తెలియదు. मैं नहीं जानता. మనకు తెలియకుండా ఏం రాదండి. మనకు हमें अनजाने में कुछ हमारे साथ नहीं होगा. నేను ఎప్పుడు మీకు చెప్తా मैं ఉంటాను, हमेशा कहता हूँ, మీ ఇంట్లో బలవంతంగా వచ్చి ఎవరు మీ ఇంట్లో గోడ మీద ఆర్ట్ వేయరు. आपको इजाजत के बिना कोई भी जबरदस्ती आके आपकी दीवार में कोई भी तस्वीर नहीं बना सकता. బలవంతంగా నీ హృదయమైన ఎవరు కూడా ఏదో ఒక ఆలోచన రాయరు. तो जबरदस्ती आपके हृदय के ऊपर कोई और सोच नहीं लिखेगा. నీ హృదయం నీ వశంలో ఉంది. आपकी हृदय आपके वश में है. నీ మనసు నీ వశంలో ఉంది. आपका मन आपके वश में है. నీ ఆత్మ నీ వశంలో ఉంది. आपकी आत्मा आपके वश में है. నీ జీవితం నీ వశంలో ఉంది. आपकी जिंदगी आपके वश में నువ్వు है. అనుమతిస్తేనే వస్తాయి ఏయైనా. जो कुछ भी हो, आप अगर इजाजत दोगे तो अभी आपके अंदर నువ్వు आएगा. అనుభవించకుండా ఏమీ రావు. आपकी इजाजत के बिना आपके अंदर कुछ भी नहीं आएगा. వీళ్ళారా మీరు గమనించండి. प्रियो ध्यान से सुनो. ఎవరి మీదో మనం సాకులు వేయొద్దు. इसको लेकर किसी और के ऊपर बहाना नहीं बनाना है. మనకు చక్కని వాక్యం ఉంది బైబిల్. हमारे लिए अच्छी वचन है. చక్కగా వాక్యం చెప్పే దాసులు ఉన్నారు. वचन बताने वाला दास है हमारे लिए. తర్వాత సంఘం ఉంది और कलिसिया है, చక్కగా పోషించబడటానికి. अच्छी तरह परवरिश होने के लिए. పడిపోతే अगर हम गिर गए, మనం తెచ్చుకున్నట్టే అది. मतलब हमने खुद मोल लिया समझो. అందుకే ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే, इसलिए पौलुस क्या कहता है, వీరు దూషింపబడుకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించితిని. जिन्हें मैंने शैतान को सौंप दिया कि वे परमेश्वर की निंदा करना ना सीखे. నేను సాతానికి ఎందుకు అప్పగించాడండి వీళ్ళని? इनको क्यों सौंपा शैतान को? ఎందుకో తెలుసా? क्यों पता है? కొంతమంది సుఖంగా ఉంటే దేవుడు గుర్తురాడండి వాళ్ళకి. कुछ लोगों का जिंदगी में सुख ही होगा तो परमेश्वर याद नहीं आता. ఏ బాధ లేకపోతే దేవుడు గుర్తురాడు. अब कोई तकलीफ नहीं तो परमेश्वर याद आता नहीं है. ఏదో ఒక బాధ ఉండాలి. इसलिए कोई ना कोई तकलीफ होनी चाहिए. అందుకే పౌలు అంటాడు, इसलिए पौलुस कहता है, నేను రెచ్చిపోకుండా कहीं मैं घमंड ना करूं, నాలో ఒక ముళ్ళు దేవుడు పెట్టాడు అంటాడు. मेरे अंदर एक कांटा रखा है प्रभु ने. మంచిదండి. अच्छी बात है. ఒక ముళ్ళు ఉండాలి మనకు. एक कांटा होनी चाहिए हमारे. ఏదో ఒక ముళ్ళు ఉండాలి. कोई ना कोई. నాకు ఏ సమస్య ఉండకూడదు. मुझे कोई समस्या नहीं होनी चाहिए. నేను బాగా ఎదుగుతాను దేవుళ్ళు मैं प्रभु में खूब अच्छी तरह बढ़ूंगा करके అనుకుంటాం కానీ हम सोचते तो है, ఎదగలేమండి. बिना समस्या का बढ़ नहीं पाएंगे. ఎందుకంటే क्यों? శ్రమలు మన కంటకు హారాలని చెప్పి భక్తులు ఇంతకంటే ముందు చెప్పారు. भक्तगणों ने इससे पहले बताया था कि क्लेश ही गले का हार है करके बोला. నేను ఇందాక అందుకే చెప్పాను మీకు. इसलिए मैंने पहले बताया था, మీకు ఏదైనా ఒక సమస్య కనుక మీ జీవితంలో వస్తే अगर कोई भी समस्या आपका जिंदगी में आती है, కృంగిపోవద్దు. आप हारना नहीं, ఎందుకంటే నువ్వు విశ్వాసవి. क्योंकि आप विश्वासी हो. నువ్వు బైబిల్ తెలిసిన వాళ్ళు. आप बाइबल जानते हो, సువార్త వింటున్నారు. सुसमाचार सुनते మీరు हो. ఒక సంఘస్థులు. अब एक अच्छे कलिशा का सदस्य हो, దేవుని బిడ్డలు మీరు. परमेश्वर का संतान हो आप. దేవుని కుమార్తెలు కుమారులు మీరు. परमेश्वर का पुत्र और पुत्रिया हो. మనము నిరీక్షణ లేని వారు కాదంట. हम आशाहीन लोग नहीं हैं. ఇతరుల వలె మనం నిరీక్షణ లేని వారము కాదని వాక్యం సెలవిస్తుంది. दूसरों के समान हम आशाहीन नहीं हैं. అలాంటి వాళ్ళ వలె మనము దుఃఖించకూడదు, ఏడవకూడదు, కన్నీరు గార్చకూడదు, రొమ్ము కొట్టుకోకూడదు. ఇలా उन जैसे लोगों की तरह ना आंसू बहाए, ना रोए, ना छाती पीटे हम. అర్థమవుతుందా మీకు? समझ में आ रहे? కాబట్టి మన విశ్వాసం అనే వాడని अपने विश्वास रूपी जहाज మనం को, జాగ్రత్తగా మనం కాపాడుకో. उसको बड़ी संभाल के सावधान से बचा के रखना. చూడండి, మీరు ఒకసారి 27వ అధ్యాయం అపోస్తుల కార్యంగా తీస్తే प्रेरितों का काम 27 अध्याय में देखिए. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. देखिए, యేసుక్రీస్తు యొక్క సువార్తను పౌలు ప్రకటిస్తూ ఉన్నాడు. मसीह यीशु का सुसमाचार प्रचार कर रहा था पौलुस. ఆ సువార్త ప్రకటించడం వలన सुसमाचार प्रचार करने की वजह से ఆయనకు వచ్చినటువంటి బహుమతి ఏందో తెలుసా? उनको क्या इनाम मिला पता है? సంఖ్యలు. संकल मिला है. ఏమొచ్చినాయండి? क्या मिला है उनको? సంఖ్యలు వచ్చింది. संकल मिला है. ఇంకేం వచ్చిందండి? और क्या मिला? కొరలా దెబ్బలు వచ్చినాయి. कोड़े की मार. ఇంకేం వచ్చినాయండి? और क्या मिला? నిందలు వచ్చినాయి. निंदा मिला. ఇంకేం వచ్చినాయండి? और क्या मिला? దోషణలు వచ్చినాయి. अपमान किया. ఇంకేం వచ్చినాయండి? और क्या मिला? ఆయన చెయ్యింది కూడా ఆయన పైకి వచ్చింది. तो उन्होंने जो नहीं किया वो उन्हीं के ऊपर ला दिया. అయితే तो फिर ఈయన
అనేకమైన అధికారుల ద్వారా పరీక్షించబడుతున్నప్పుడు पौलुस कई सारे अधिकारियों के सामने परीक्षा हो रहा था पौलुस का। వాళ్ళ మీద నమ్మకం లేక उनके ऊपर भरोसा ना रखे నేను కైసర్ దగ్గరికి వెళ్ళి కైసర్ ఎదుట నేను నిలబడతానని అన్నాడు. पौलुस ने कहा मैं कैसर के सामने जाऊंगा, वहां पे खड़ा हो जाऊंगा। అయితే तो फिर ఆయన్ని సంఖ్యలతో బంధించి उनको संकलों से बांध कर ఒక ఓడలో ఎక్కించారు. उनको एक जहाज पर बिठाया। ఆ యాత్రలో మిగిలిన ఖైదీలు కూడా ఉన్నారు. उस यात्रा में और भी कैदी लोग थे। యూలి అనే ఒక అధికారికి ఆధీనంలో అతన్ని ఉంచారు. यूली नामक एक अधिकारी के अधीन में उनको रखा गया। అయితే వీళ్ళు క్రేతు అనే ఒక ద్వీపం దగ్గర మంచి రేవుల దగ్గరికి వెళ్ళారంట. एक क्रेते नाम के एक द्वीप के पास ये लोग गए थे। తర్వాత మీరు 27 అధ్యాయం చదువుకోండి. आप 27 अध्याय को बाद में पढ़ దీన్ని మనం लीजिएगा। వివరించుకుందాం ఉందాం. इसके बारे में जानते మన रहेंगे। జీవితంలో ఎన్నో మేళ్లు కలుగుతాయి. మనం इसी के द्वारा कई भलाई हमारी जिंदगी మన में జీవితంలో होगा। ఆత్మీయ తుఫానులు పెనుగాలుల్ని భయంకరమైనటువంటి సమస్యలు మనం తట్టుకోగలుగుతాం. हमारी जिंदगी में आने वाला आत्मिक तूफान को, भवंडर को हम सामना कर नहीं पाएंगे। ఎక్కినప్పుడు బాగానే ఉందండి, चढ़ते वक्त तो ठीक था, బాగుంది. बड़ा अच्छा था। మనము మన ప్రయాణము బాగా సాగుద్ది, చక్కగా నేను వెళ్ళిపోతాను కైసర్ దగ్గరికి, ఇతన్ని కూడా నేను చక్కగా అక్కడ చేరుతామని చెప్పి యూలి అనే అధికారి కూడా అనుకున్నాడు. यूली ने भी सोचा मैं इनको कैसर के पास ठीक ठाक पहुंचाऊंगा, और पौलुस ने भी सोचा होगा मैं बिल्कुल ठीक ठाक कैसर के पास पहुंचूंगा। అయితే ఆ మంచి రేవుల దగ్గరికి వెళ్ళిన తర్వాత जैसे क्रेते की इस आड़ के पास అక్కడ गया, తీరం చేరి वहां पे बंदरगाह में पहुंच అక్కడ गया। చాలా రోజులు ఉండాలంట, బస్ చేశారంట. वहां कई दिन बसने लगा। అయితే వాతావరణం ఒక్కసారిగా వీళ్ళు వాడకి బయలుదేరి భయంకరంగా తయారైపోయింది. तो एक जैसे जहाज पे बैठा निकलने लगा तो मौसम बहुत बिगड़ गई थी। అయితే ఇక్కడ చలికాలంలో గడపాలని అనుకున్నారు. उन्होंने सोचा पूरी ठंडी समय यहीं बिताएंगे। ఈ వాడ పనివాడు అక్కడ ఫినిక్స్ అనే అతను శీతాకాలం అక్కడ గడపాలని అక్కడ ఉన్న వారందరికీ బోధించడం జరిగింది. వాళ్ళు కూడా అనుమతించారు. तो फिनिक्स ने सबको संदेश दिया था, ये ठंड करके सबने आ करके भी इजाजत भी दे दिया అది था। మంచిది అనుకున్నారు. सबने सोचा ये अच्छी बात है, అంటే మాట్లాడుకుంటున్నారు. आपस में बात करा। ఇదేంటది? ये क्या है? మానవుని ఉద్దేశం. ये इंसान का ఇక్కడ उद्देश्य। చాలా విషయాలు వచ్చు మనం. ये कई सारी बातों को हम सुन सकते ఈ हैं। 27 అధ్యాయంలో చాలా విషయాలు మన జీవితంలో 27 के अध्याय में कई सारे विषय हम समझ ఎవరు सकते ప్రతిరోజు లైవ్ లో మిస్ అవ్వద్దు. हैं। इसलिए कोई भी हर दिन आने में मिस नहीं होना కొన్ని चाहिए। రోజులు జరుగుద్ది 27, ये 27 अध्याय को कुछ दिन हम ध्यान करेंगे, కొన్ని రోజులు జరుగుద్ది. कुछ दिन ध्यान करेंगे। ఈ 27 అధ్యాయం అయిపోయేటప్పటికి 27 अध्याय खत्म होते ही మన చక్కని ఒక మంచి వాడరే దాన్ని ఏమంటారు స్టేషన్, ఆ వాడరే వచ్చింది మన మంచి జీవితంలో. हमारी जिंदगी में इस समुद्र के सफर में एक अच्छी बंदरगाह मिलेगा जरूर। అంటే అక్కడ ఫినిక్స్ కు చేరిన తర్వాత फिनिक्स को पहुंचने के बाद శీతాకాలం గలుపుదాం అందరూ అనుకున్నారు. तो सबने सोचा ठंडी समय यहीं बिताएंगे। ఇక్కడ రెండు విషయాలు, यहाँ पे दो विषय, ఒకటి మానవ స్వరము, एक तो इंसान की आवाज, రెండోది దేవుని స్వరం. दूसरी परमेश्वर की आवाज। ఇక్కడ జాగ్రత్తగా వినాలి మనం. ध्यान से सुनना। క్రైస్తవులు అనే వాళ్ళమే मसीह जो है, మానవ స్వరము, इंसान की आवाज, దేవుని స్వరం. परमेश्वर की ఇక్కడ आवाज। మానవ స్వరం ఏమని చెప్తుందంటే इंसान की आवाज क्या बोलती బై है? ఫినిక్స్ కు చేరి फिनिक्स में అక్కడ पहुंचेंगे, శీతాకాలం గడుపుదాం. वहाँ पे ठंडी का समय మనిషి ఎన్నో बिताएंगे। అనుకుంటాడండి, इंसान तो कई कुछ सोचेगा, ఎన్నో అనుకుంటాడు. कई कुछ विषय सोचेगा। అనుకోవటం అనేది ఆయన హక్కు, सोचना तो उसका हक है, అది హక్కు. उसका ही हक है। అది దేవుడు కూడా వద్దండవు. परमेश्वर भी उसे मना नहीं करेगा। మంచి ఆరోగ్యం కలిగి అనుకుంటాడండి, अच्छी सोच जिसके पास होगा वो तो सोचेगा ही, అనుకుంటాడు కానీ सोचेगा तो है। దాని మీద ఎక్కువగా నువ్వు అధికారం పెట్టుకోబాకు. तो उसी के ऊपर ज्यादा भरोसा मत रखना। అది ఏమైనా జరగకపోతే अगर ऐसा कुछ नहीं हुआ, अगर ऐसा नहीं हुआ तो చాలా బాధపడతావు. बहुत दुखित होंगे అందుకని तुम। దేనిపైన మోహం పెట్టుకోవద్దండి, इसलिए किसी चीज के ऊपर मोह मत रखना, దేని మోహం పెట్టుకోవద్దు. किसी चीज के ऊपर मन मत Leave रखना, it. छोड़ देना है। అయితే అయింది, हो सकता तो हो गया, లేకపోతే లేదు. नहीं हुआ तो कोई నాకు बात ఏదైనా नहीं। మంచిదే. वो जो भी हो मेरे लिए మనసులో अच्छा है, పెట్టుకోవద్దు. मगर मन में मत रखना। ఏదైనా ఒకటి మనం అనుకుంటాం, कुछ ना कुछ तो हम सोचते దాని हैं, మీద ఎక్కువగా ఆశలు పెట్టుకుంటాం, उसके ऊपर ज्यादा आशा रखते हैं, ఎక్కువగా ఆశలు పెట్టుకుంటాం. ज्यादा आशा रखते అది हैं। మనలో జరగకపోతే अगर वो हमारे अंदर नहीं ఓ हुआ, ఈ టూట్ అయిపోయి ఇరిగిపోతాం. हम टूट टूट के कमजोर हो जाते हैं। ఇతరుల మీద ద్వేషం వచ్చేస్తుంది. ऐसे में दूसरों के ऊपर घृणा आ जाएगा, దేశం అనేది మనలోకి వచ్చేసిందండి. घृणा हमारे अंदर आ जाएगा। దేశం వచ్చిందా घृणा आ गया, అది ఒక రకమైన భయంకర జబ్బు. वो तो एक भयानक बीमारी की जैसी है। ఇతరులను మనం దేశిస్తాం, दूसरों को हम घृणा करते ఏదో हैं। కాపర్ను కూడా దేశిస్తామండి हो మనం. सकता तो प्रभु के दास को भी घृणा करेंगे, నీ విశ్వాసులు కూడా దేశిస్తామండి. विश्वासियों को भी आप द्वेष ఎప్పుడైతే करोगे। మనిషిలో దేశం వచ్చేసిందో जैसे इंसान के अंदर द्वेष आ गया భయంకరమైన పెనుగాలుడు తుఫాన్లు మొదలవుతాయి. तो भयानक भवंडर हवा चलने लगेगा। అలా ఉండకూడదు. ऐसा नहीं रहना, దానిలో हर एक विषय లిమిట్ में గా ఉండాలి. లిమిట్ छोड़ देना बस। అవుతుంది, అయిపోతుంది, పోనీ.
हो गए तो अच्छा, ना हो गए तो कोई అయితే बात మంచిది, అవ్వకపోయినా మంచిదే, అయితే మంచిదే. नहीं। हो गया तो भी अच्छा, ना हुआ तो भी अच्छा। ఏదైనా నా మేలు కొరకే, जो भी हो मेरी भलाई के लिए ఏదైనా सोचना। నా మేలు కొరకే. जो भी हो मेरी అలాంటి भलाई के లిబరల్ గా ఉన్న విశ్వాసి చాలా ఆనందంగా ఉంటాడండి. लिए। इस तरह रहने वाला बड़ी आनंद से रहेगा। దేవుడు కూడా మంచి వాళ్ళని పోషిస్తాడు. परमेश्वर भी उनको अच्छी परवरिश करेगा। కాబట్టి మానవ స్వరం వాళ్ళకి వినపడింది, చక్కగా వాళ్ళు అనుకున్నారు. పౌలు కూడా అనుకుని ఉంటాడు, మంచిదే, వాళ్ళ అధికారులు అనుకున్నారు కాబట్టి మంచిదే అని. जैसे वो इंसान की आवाज उनके बीच में इसी प्रकार हुआ, ठंडे समय यहीं बिताएंगे, सबने सोचा, पौलुस ने भी सोचा ठीक है यहीं बिताएंगे। అయితే పౌలు ప్రార్థన చేసే అలవాటు ఉందండి. लेकिन पौलुस को प्रार्थना करने की आदत थी। పౌలుకు వేరే స్వరం వినపడింది. तो पौलुस को दूसरी आवाज सुनाई दिया। అర్థమవుతుంది ఇప్పుడు మీకు? समझ में आ गया ఆయన आपको? ప్రార్థన చేసే అలవాటు ఉందండి. उसको तो प्रार्थना करने वाली आदत ప్రార్థన थी। చేస్తున్నప్పుడు ప్రార్థన करते ఆయనకి वक्त వేరే స్వరం వినిపించింది. उसको दूसरी आवाज सुनाई दिया। ఇది మానవ స్వరం కాదండి, ये इंसान की आवाज नहीं है, అది దేవుని స్వరం. ये परमेश्वर की आवाज। అది ఒక హెచ్చరిక. एक सावधानी की అక్కడ बात। ఉన్న ఖైదీలకి, वहां रहने वाला कैदी को, అధికారులకి, अधिकारियों को, పౌలుకి पौलुस को మధ్యలో बीच में ఒక దైవ స్వరం వినపడింది అక్కడ. बीच में परमेश्वर की आवाज सुनाई देने लगी। అప్పుడు అన్నాడు, तब कहा, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా, वो आपस में बात कर रहे थे ना, రోజు మాట్లాడుకుంటున్నారు, हमेशा बात कर रहे అరే थे, అక్కడ ఆనందం గడుపుదాం, वहां पे आप बड़ी अच्छा से बिताएंगे, అక్కడ ఆనందంగా ఉందాం, बड़ी अच्छा से बिताएंगे, వెళ్తాంలే वहां जाएंगे, అనుకుంటున్నారు. सोच रहे थे। పౌలు కూడా వింటున్నాడు. पौल भी सोच रहा అయితే था। పౌలు ప్రార్థన చేస్తున్నాడు. तो पौलुस प्रार्थना कर నీ रहा था। సమస్యల్లో आपकी समस्या నువ్వు में ప్రార్థన చేస్తే अगर आप प्रार्थना నువ్వు करोगे, ఊహించిన దానికంటే, आपने जो सोचा है ना, నువ్వు అనుకున్న దానికంటే, जो आपने विचार किया ना, ఇతరులు అనుకున్న దానికంటే जो दूसरे भी सोचा నీకు होगा, దేవుని స్వరం ప్రత్యేకమైన నడిపింపు వచ్చేస్తుందండి. आपके लिए परमेश्वर की आवाज ऐसा आएगा, आपके लिए एक खास रास्ता को खुलेगा। జాగ్రత్తగానండి. आप ध्यान से सुनिएगा। మన జీవితాల్లో దేవుడు చేసే అద్భుతాలు, हमारे जिंदगी में प्रभु करने वाला अद्भुत कार्य, క్రైస్తవులకు ఎలా ఉండాలో, मसीह होने के नाते में कैसा క్రైస్తవులకు रहना ఎలా है, ఉండాలో, कैसा रहना है, నీ కుటుంబాన్ని ఎలా आपके పోషించుకోవాలి, परिवार को कैसा నీ परवरिश करना జీవితాన్ని ప్రభువులు ఎలా ఉంచుకోవాలి. है, आपकी जिंदगी को प्रभु में कैसा रखना है। వెంటనే చూడండి, तुरंत देखिए అపోస్తుల కార్యము प्रेरितों का काम 27 అధ్యాయము 27 अध्याय में 10వ వచనంలో 10वीं वचन में देखो ఏం చెప్తుందో వాక్యం విందాం. क्या बता रहे, देखो। చదవండి. हे सज्जनों, मुझे ऐसा जान पड़ता है कि इस यात्रा में विपत्ति और बहुत हानि, न केवल माल और जहाज की वरन हमारे प्राणों को भी होने वाली है। ఇక్కడ దేవుని స్వరం వచ్చిందండి. यहाँ परमेश्वर की आवाज आई, జాగ్రత్తగా గమనించాలి. ध्यान से सुनना। దేవుని స్వరం వచ్చింది. మొత్తం మానవ స్వరంలో ఉన్నారు వాళ్ళు. ये तो इंसान की आवाज को सहमति होकर रहा, ఇప్పుడు దేవుని స్వరం వచ్చి अब तो परमेश्वर की आवाज उनके बीच में आता ఏమంటున్నాడు? है। ये क्या कहता है? అయ్యలారా, ये सज्जनों, మీరేదో మాట్లాడుకుంటున్నారు, आपस में आप कुछ बोल रहे थे ना, మీరు ఇన్ని రోజుల నుంచి మాట్లాడుకుంటున్నారు, इतने दिन से तो बोल रहे, కానీ నేను దేవుణ్ణి అడిగాను, लेकिन मैंने परमेश्वर से विनती किया हूँ। అయ్యా వీళ్ళైతే మాట్లాడుకుంటున్నారు, ये तो इस प्रकार बात कर रहे हैं, మేము వింటున్నాము, हम सुन रहे అసలు हैं, నీ చిత్తం ఏంటి, आखिर आपका उद्देश्य क्या है, నీ చిత్తం ఏంటి, आपका उद्देश्य क्या है, నువ్వు చెప్పయ్యా. आप बताइए। ఎప్పుడైతే మన జీవితాల్లో ఆయన చిత్తాన్ని వెతుకుతామో, जब कभी हम अपने जिंदगी में उनकी इच्छा को ఆయన लेकर మీద ढूंढेंगे, ఆధారపడతామో, उनके ऊपर अगर निर्भर हो जाएंगे, ఖుషి అయిపోతాడండి, परमेश्वर प्रभु प्रसन्न होगा, సంతోషం అయిపోతాడు. बड़ा खुश होगा। యేసు ప్రభు అంటాడు, मसीह यीशु कहता है, చూడు देखो, నా బిడ్డలు ఏం ఆలోచిస్తున్నారు, यीशु मसीह से कहेगा, देखो मेरे बच्चे कैसे सोच रहे हैं। తండ్రి నేను కూడా వింటున్నాను తండ్రి, यीशु बोलेगा, हाँ पिता मैं भी सुन रहा हूँ। వాళ్ళు నా రక్తం ద్వారా కడగబడ్డ బిడ్డలు తండ్రి, वो तो पिता ये मेरे लहू से धुले हुए लोग हैं, వాళ్ళకి మంచి దాసుడు హెచ్చరిస్తున్నాడు తండ్రి, उनके दास अच्छे चरवा उनको सावधान कर रहे हैं, మంచి వాక్యంలో పోషించబడ్డ సంఘంలో ఉన్నారు తండ్రి, अच्छे वचन के द्वारा परवरिश होने वाली कलिसिया में है ये लोग। రోజు రోజుకు ఆ ప్రేరణలు రోజు రోజుకు లోకం నుండి వేరే దేవునిలోకి వస్తున్నాయి తండ్రి. उनकी प्रेरणा ऐसा है कि दिन पे दिन संसार से अलग होकर आप में बढ़ते जा रहे हैं। ఇద్దరు సంభాషణ జరుగుతుంది. तो आपस में बोल रहे हैं दोनों, వాళ్ళు ధన్యులు, వాళ్ళ గురించి తండ్రి కుమారుడు సంభాషించుకున్న వాళ్ళ గురించి మంచి సంభాషణ, ధన్యులు వాళ్ళు. ऐसा लोग धन्य हैं जो आपके लिए अच्छा विचार कर रहे हैं, दोनों आपस में बातें कर रहे, पिता पुत्र, अय्या। ऐसा लोग धन्य हैं। అయ్యలారా, हे सज्जनों, మీరు అనుకున్నది కరెక్ట్ కాదు, आप जो सोच रहे हो वो सही नहीं है। నాకొకటి మా దేవుడు మాతో మాట్లాడాడు. मेरे परमेश्वर मुझसे बात की है। పౌలు ఏం మాట్లాడు చెప్పు. हाँ पौलुस क्या बात किया అప్పుడు बता। అంటున్నాడు, तब वो कहता है, అయ్యలారా, हे सज्जनों, ఈ ప్రయాణం వలన సరుకులను ఓడకును మాత్రమే గాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు చూచుచున్నదని వారితో చెప్పి హెచ్చరించాడు. हे सज्जनों, मुझे ऐसा जान पड़ता है कि इस यात्रा में विपत्ति और बहुत हानि न केवल माल और जहाज की वरना हमारे प्राणों को भी होने वाली है। దేవుడు మెల్లని స్వరం, పరిశుద్ధ మెల్లని స్వరంతో మాట్లాడతాడు. पवित्र आत्मा परमेश्वर धीमी आवाज से बात करता है। మెల్లని స్వరం మనకు రాబోయే కష్టాలు, हमें मिलने वाली हमारे ऊपर आने वाला कष्ट को लेकर, ఈ 40 సంవత్సరాలు నా సేవా జీవితంలో ये 40 साल की मेरी सेवा की जिंदगी में కష్టాలు తుఫాన్లు ఒక్కసారి మన మీదకి రావటానికి ప్రయత్నిస్తాయి.
कष्ट और जो भवंडरी के जैसा हमारे ऊपर आने के लिए यत्न करेगा। సముద్రములో ఎట్లా ఆ తుఫాను ఆ వాయు సుడిగుండం పడుద్దో समुद्र में जैसे भवंडर होता है ना, మెల్లగా చల్లని గాలులు వీస్తూ ఉంటాయో, जैसे ठंडी हवा चलती है, ఎప్పుడైతే ఈ వాతావరణ హెచ్చరిక వాళ్ళు తుఫాను రాబోతుంది అక్కడ వాయుగుణం అని చెప్తారో, जब कभी ये मौसम विभाग के लोग बोलते हैं कि फलाना जगह में पानी में तूफान हुआ करके बताते हैं, అప్పుడు తుఫాను వస్తుందని మనం అనుకున్నట్టుగా जैसे हम सोचते हैं तूफान आती है, నా జీవితంలో కూడా मेरी जिंदगी में भी సాతానుడు సంఘంలో ఏదో గలిబిలి చేయబోతున్నాడని ఆ హెచ్చరిక అనే చల్లని గాలులు నా చెవికి వినపడుతూ ఉంటాయి పిల్లలు. तो शैतान कलिशा में गड़बड़ डालने वाला है बोल के परमेश्वर की ओर से धीमी आवाज से मेरे कानों में सुनाई देती है ठंडी हवा की నేను बराबर। దేవుడిని అడుగుతాను, तब मैं परमेश्वर से कहता हूँ, నాకు చెప్పాయా, मुझे बताइए నాకు प्रभु, మెలకు వేయాలా, मुझे जागृति देना, ఈ రాబోయే తుఫాన్ని ఎట్లా इस ఎదుర్కోవాలి, आने वाले भवंडर का मैं कैसे सामना कर ఈ सकता हूँ, పెనుగాలు నేను ఎట్లా इस ఎదుర్కోవాలి. तरह के आंधी को मैं कैसे रोक सकता हूँ। ఆయన అంటాడు, तब वो कहता है, బిడ్డ हे मेरे बच्चे, నేను చెప్పే మాట జాగ్రత్తగా విను, मेरी कहने वाली बात को ध्यान से सुनो, ఈ విధంగా ఈ మార్గంలో వెళ్ళు, इस मार्ग में इस रीति से चलो, నువ్వు ఇలా చేయి आप ऐसा करो అలా చేయి, वैसा करो, అన్ని సమసిపోతాయి. सारे कुछ ठंडा हो जाएगा। యా ఇప్పుడు పట్టగా పట్టు చేస్తానంటే मैं बोलूंगा नहीं प्रभु ऐसा नहीं करूंगा, मेरे इच्छा के अनुसार करूंगा बोलेगा तो అలా కుదరదండి, ऐसा नहीं हो पाएगा, అలా కుదరదు. ऐसा नहीं हो सकता। అందుకని इसलिए జాగ్రత్తగా మనం గమనించాలంటే ध्यान से सुनिए, మన జీవితాలలో జరగబోయే ప్రతి దానిని మనం ప్రతిరోజు జాగ్రత్తగా దేవుని విభిన్నమైన స్వరాలు ఉండేయండి ఇక్కడ, तो देखिए 2 प्रकार की आवाज है यहाँ पे, ఇంకా విభిన్నమైన స్వరాలు ఉండి, और भी कई तरह की आवाज है। ఈ స్వరాలన్నిటిలో కూడా इन सारी आवाजों से हटकर పైనుండి వచ్చే స్వరం వినాలి మనం. तो ऊपर से आने वाली आवाज को ही ఒక पहचानना స్వరం है। ఏమో పైనుండి వస్తుంది, एक आवाज तो ऊपर से आ रही ఇంకొక है, స్వరం ఏమో భూ సంబంధం నుంచి వచ్చింది. एक और आवाज है धरती से आ रही है। పైనుండి వచ్చే స్వరం ఉంది, ऊपर से आने वाली आवाज भी है, భూ సంబంధమైన విషయాలు. तो धरती से जुड़ा हुआ भी ఈ आवाज భూ है। సంబంధం వచ్చే స్వరాలు ఉండి ये धरती से जुड़े हुए आवाज है ना, మనకు సహజంగా అనిపిస్తాయి, हमें तो ये ठीक सहज करके लगता है, మంచిదేలే हाँ सही बात है, అనిపించుద్ది. लगता है। కానీ लेकिन దేవుని స్వరం వస్తే అది మనకు సరి చేసుకోవడానికి వీలవుతుంది. तो अगर परमेश्वर की ओर से आवाज आएगा तो हमें सुधारने के लिए मौका मिलेगा। ఎక్కడ పడుతుందో స్వరం? कहाँ सुनाई देगा ये आवाज? ఒకటి पहला विषय జాగ్రత్త గమనించాలి, ध्यान से सुनना, నువ్వు దేవుని వాక్యం చదివినప్పుడు. आप जब परमेश्वर का वचन पढ़ते हो ना तब। రెండు, दूसरा, నువ్వు చర్చికి సంఘానికి వెళ్ళినప్పుడు. आप कलिशे में जाओगे तो। మూడు, तीसरा, దైవదాసుని ప్రసంగం విన్నప్పుడు. परमेश्वर के दास का संदेश को जब सुनोगे అప్పుడు నీకు ఆ స్వరం అనేది వినపడతాం. तभी आपको ये आवाज सुनाई देगा, ఎక్కడి నుంచో రాదండి ఆ స్వరం. कहीं और से अलग से नहीं आएगा आपके कानों में। అనుకోకండి, अब ये नहीं सोचना మామిడికాయ పడ్డట్టు పని పట్టును పడుతుంది అనుకోకండి, जैसे पेड़ से आम तोड़ के टूट के नीचे गिरता है ना, ऐसा गिरेगा करके मत सोचना, అనుకోకండి. ऐसा नहीं सोचना। నువ్వు బైబిల్ చదవాలి. आपको बाइबल पढ़ना होगा। నేను అన్నాను, मैंने कहा నీకు సమస్యలు లేవో నేను అంటలేదు. समस्या है ही नहीं करके मैंने बोल నీకుండే रहा సమస్య నీకుంది, నాకుండే సమస్య నాకుంది, ఇతరులకు ఉండే సమస్య ఇతరులకు ఉంది. हूं। आपकी समस्या आपके पास है, मेरी समस्या मेरी है, दूसरों के पास एक और समस्या है। సమస్యలు లేవు అంటానికి వీల్లేదు. समस्या किसी के पास भी नहीं है करके बोल नहीं సమస్యలు सकता। అనేక రకాలుగా ఉన్నాయి. समस्या तो कई प्रकार की है, కానీ लेकिन నువ్వు బైబిల్ తెరువు. आप बाइबल ग्रंथ को खोलो। ఒకటి, पहला विषय, చర్చికి వెళ్ళు, चर्च में जाओ, మానుకోవద్దు. छोड़ना नहीं। బాధ వచ్చిందని మానుకుంటాం, तकलीफ आ गए करके छोड़ देते हैं, జ్వరం వచ్చిందని మానుకుంటాం, बुखार आ गए करके छोड़ देते हैं, ఇంకేమంటాం? और क्या कहेंगे? ఆ బాగాలేదులే, మోసం సరిలేదులే, मौसम सही नहीं करके बोल देते हैं, మోసం సరిలేదని మానుకుంటాం, मौसम सही नहीं करके छोड़ देते हैं, వాతావరణాన్ని మానుకుంటాం, मौसम ऐसा है करके छोड़ देते రోడ్ల మీద నీళ్లు ఉన్నాయని మానుకుంటాం, हैं, रोड में पानी है करके छोड़ देते हैं, మబ్బులుగా ఉండేది మానుకుంటాం. बादल घेरे हुए करके छोड़ देते हैं। నువ్వు ఇలా అన్ని విషయాల్లో మానుకుంటా ఉండవు అనుకో, ऐसे छोटे छोटे विषय में छोड़ दोगे, నీ శరీరం అంటది आपका देह बोलेगा శబాష్. वाश। శరీరం ఏమి దేని కాలంలో పడిపోద్ది? फिर किस चीज की आदि हो जाएगी? దేని కాలంలో పడిపోద్ది? किस चीज की आदि हो సుఖానికి जाएगी? కాలంలో పడిపోద్ది. सुख आदि हो जाएगी। అలా ఉండకూడదు, ऐसा नहीं रहना चाहिए, అలా ఎప్పుడు ఉండకూడదు. ऐसा कभी नहीं रहना। వెంటనే तुरंत ही ప్రభువా నేను వెళ్ళాలి, प्रभु मुझे जाना, దైవదాసుని ప్రసంగం వినాలి. प्रभु का दास का संदेश मुझे सुनना है। చంద్రబాబు లైవ్ లో వస్తా కూడా चलो लाइव में आते అదే हुए भी, టైంలో కూరగాయలకో, అదే టైంలో దోస్తులో, అదే టైంలో వెళ్తా ఉంటాం బయటికి. तो उसी समय लाइव में आते हुए भी उसी समय में सब्जी लेने या दोस्तों से मिलने इस तरह नियुक्त करते हैं अपने समय को। ఎవరి మీద దోషం వేయద్దు మనం, तो इसके ऊपर किसी के ऊपर हम निंदा नहीं कर మనమే సరి सकते, చేసుకోవాలి. हमें सुधारना है, టయాన్ని మనం సెట్ చేసుకుంటాం. हमें समय को सेट करना है, पता है ना। 4 గంటలు లేవాలనుకో 4 बजे उठना है, అలారం పెట్టుకుంటాం, अलार्म रखते हैं ना, అంటే టైం సెట్ చేసుకుంటాం. यानी कि टाइम को सेट करते हैं, అలారం సెట్ చేసుకొని अलार्म सेट करके అది మోగినాక టక్కన లెగుతాం. जैसे वो बज दिए तो तुरंत उठ जाते हैं। అట్లానే इसी మనం प्रकार టైమింగ్ సెట్ చేసుకోవాలి. अपना समय को सेट करना है, టైం టేబుల్. टाइम टेबल నువ్వు ఒక लगाना। మంచి స్టూడెంట్వి, आप अच्छा छात्र हो, మంచి విద్యార్థి, నువ్వు अच्छी छात्र हो आप, నువ్వు కరెక్ట్ స్టడీలో ఉండాలి. अच्छी तरह स्टडी में रहना है आप। ఈ రోజు నేను బైబిల్ చదవలేదు, आज मैंने बाइबल नहीं पढ़ा, అయ్యో ఏంది పాడు పని,
ఏంటి సన్నాసి పని చేసింది అని మనం అనుకుంటూ తిట్టుకుంటాం. हम अपने आप को ही डांटते हैं, ऐसे गुड़कते हैं कि ये मैंने क्या कर दिया, बेकार है, मैंने बेकार का काम करा, बाइबल नहीं पढ़ा करके अपने आप को कोसते हैं. అలా అనుకోవద్దు. ऐसे भी नहीं कोसना. మనలోనే ఉందంతా, सब कुछ हमारी अंदर ही है, మనమే సెట్ చేసుకోవాలి. हमको ही सेट करना पड़ेगा. అయితే तो फिर జాగ్రత్తగా మనం గమనిస్తే ध्यान से सुनो, ఈ యొక్క ఐకిక విచారాలు ఉండి చూసారా, ये ऐकिक विचार है ना, ఈ మనల్ని లోకంలోకి నడిపిస్తాయి. ये हमें संसार में लेके जाएगा. ఇవి దేవుళ్ళకి మనల్ని నడిపించవు. ये प्रभु में हमको नहीं चलाएगा, శరీరాన్ని అవి తినేస్తాయి. शरीर को खा लेते हैं. సో బైబుల్ అనేది పూర్తిగా బైబుల్ యథార్థమైంది. बाइबल जो है खरा है पूर्ण रीति से. మీరు వాక్యం వినండి, మాట్లాడుకోబాక. आपस में बातें मत करो, आप वचन सुनिएगा. మీరు వచ్చింది వాక్యం వినటానికి, आप आए हैं वचन सुनने के लिए, మాట్లాడటానికి కాదు. आपस में मत बोलो, వినాలి. सुनना वचन. దైవదాసుడి ద్వారా పరిశుద్ధాత్ముడు ఏం చేసిన చెవులు ఆలకించి వినాలి. तो प्रभु के दास के द्वारा पवित्र आत्मा प्रभु क्या बता रहे बोलकर बड़ी इच्छा से सुनना है. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से सुनिए. పౌలు మాటలు వాళ్ళకి ఎంతగా అనిపించచ్చు. तो पौलुस की बात उनको एक अजूबा लगा होगा. అరే ఏంటి వీళ్ళు ఇట్ట అంటున్నాడు, ऐसे क्यों बोल रहे, ఇట్ట అంటున్నాడు ఏంటి. ऐसे क्यों बोल रहे. అవును, నీ మాటలు నా మాటలు కొంతమందికి మన విశ్వాస మాటలు కుదరవాళ్ళకి. तो हमारी बातें कुछ लोगों को जो विश्वास योग्य बातें पसंद नहीं आता होगा, ఎందుకంటే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. क्योंकि परमेश्वर का वचन हमसे बात करता ఈ है. యుగాల్లో బైబిలే యథార్థమైంది, లోకానికి యథార్థమైంది గ్రంథం ఏది లేదు. इस युग में बाइबल ही खराब किताब है, इसके अलावा कोई और किताब नहीं. చాలా మంది అనుకుంటున్నారు कई सारे लोग सोचते అంటే हैं ఇది ఇంటర్నెట్ యుగం కదా, ये तो इंटरनेट का युग है ना, యంత్ర యుగం కదా यंत्र युग, కదా, मशीन की युग, మషిన్ యంత్ర యుగం కాబట్టి मशीन की युग है ना. బైబుల్ ప్రాచీన కాలం సంబంధించింది. बाइबल तो पुराना समय का है, ఇది నేటి నవతరానికి ఇది సరిపోదు, इस नया युग के लिए काम नहीं ఈ आएगा, యుగానికి సరిపోదు इस युग के लिए काम అని नहीं आएगा. చాలా మంది యువకులు గాని దానికి సంబంధించిన పెద్దలు కూడా నాకు నిజమే ఇది కరెక్టే అనుకుంటున్నారు. तो कई सारे लोग नौजवान भी कुछ ऐसे बड़े बुजुर्ग भी बोल रहे ठीक है करके. వాళ్ళ మీద మనం జాలి పడాలి. ऐसा लोगों के ऊपर हमें तरस आना चाहिए, ఎందుకంటే బైబిల్ ఇస్తున్నాం కదా మనం. क्योंकि हम बाइबल जानते हैं. అరే పిచ్చోళ్ళారా, अरे पागल, ప్రతి నిర్ణయాన్ని, हर एक निर्णय को, ప్రతి విషయం, हर एक विषय, ప్రతి హెచ్చరిక हर एक सावधानी की बात है మనకు బైబుల్లోనే దొరుకుతుంది. हमें बाइबल ग्रंथ में ही मिलेगा. మన వాక్యాన్ని ఆధారము చేసు గనక నడిస్తే, अगर हम वचन को अपना आधार बनाकर चलेगा तो నువ్వు వాక్యాన్ని ఆధారం చేసుకో. अपना वचन को ही अपने लिए आधार बना के चलना. అలా నువ్వు చేసుకుంటే अगर ऐसा चलोगे, చూడండి ప్రియులారా, देखिए प्रियो, మనం అన్ని సమస్యల్ని, క్లిష్టమైన సమస్యల్ని, భయంకరమైన ఆత్మీయ తుఫానుల్ని, పెనుగాలుల్ని అన్నిటిని కూడా మనం ఎదిరించి ముందుకు నడవచ్చు. तो ऐसे में भयानक आत्मिक विषय को जो ठेस पहुंचाने वाला तूफान हो, भवंडर हो, कोई भी चीज क्यों ना हो, उसका सामना नहीं कर ఎటువంటి सकते. కష్టం వచ్చినా సరే किसी प्रकार का कष्ट क्यों ना आए, దేవుని వాక్యం మీద నువ్వు గనక ఆధారపడితే, अगर प्रभु का वचन के ऊपर आप निर्भर होगा तो, ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో గడిపితే, प्रार्थना के द्वारा प्रभु के सम्मुख समय बिताओगे तो నిత్య జీవం అనే ఆ పరలోక ప్రేమ రాజ్యంలోకి మనల్ని అది నడిపిస్తూ ఉంటది. अनंत जीवन की उस स्वर्ग का प्रेम राज्य में हमें ले चलेगा. యేసుప్రభు ఏమన్నాడు, मसीह ने क्या कहा, ఆ రాజ్యం ఎక్కడి నుంచో రాదు, वो राज्य कहीं और से नहीं आएगा, మన మధ్యలోనే ఉంది. हमारे बीच में है. నీవే ఆ రాజ్యం. आप ही वो राज्य हो बोला. ఏం చేసుకుంటావో, क्या करोगे, పాడు చేసుకుంటావో, पता नहीं बिगाड़ोगे పంచుకుంటావో, या बांटोगे लोगों నీ से, ఇష్టం. आपकी मर्जी. ఏమన్నాడు क्या कहा, యేసుప్రభుల వారు मसीह ने 7వ అధ్యాయంలో 7वें अध्याय में మత్తయి సువార్తలో मत्ती के ఇల్లు కట్టుకున్నారు ఇద్దరు. 2 जनों ने घर बनाए हैं. ఒకడేమో ఇసుక మీద కట్టాడు. एक ने तो रेत के ऊपर కట్టింది ఆడే కదండి, बनाया, उसी ने, కట్టుకుంది ఆడేగా, उन्होंने खुद बनाया, ఇంకెవరైనా కట్టారే, किसी और ने थोड़ी बनाया. వాడి తలంపులోనే వచ్చింది అది. वो अपनी सोच के द्वारा बनाया है, ఇది ఏంటి లోక జీవితము, यानी कि संसार की భూ जिंदगी, సంబంధమైన స్వరము. संसार से जुड़ी हुई आवाज. ఇసుక మీద ఇల్లు కట్టడం అంటే, रेत के ऊपर घर बनाने के ఇల్లు बाद అంటే హృదయం అని చెప్పుకున్నాం, घर यानी कि हृदय करके ఒక बोला, ఆత్మీయ విశ్వాస జీవితం అని एक చెప్పుకున్నాం. आदमी के विश्वास से जिंदगी है करके అతను बताया. మానవ స్వరాలు వింటున్నాడు. ये इंसान की आवाज कोई తల్లి सुनता है, అవ్వచ్చు, वो माँ हो सकती है, పిల్ల అవ్వచ్చు, बच्चे हो सकते हैं, భర్త అవ్వచ్చు, पति हो सकते हैं, భార్య అవ్వచ్చు, पत्नी हो सकती है, బంధుమిత్రులు అవ్వచ్చు, या रिश्तेदार भी हो सकते हैं, ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, आसपास के लोग हो सकते हैं, విశ్వాసులు అవ్వచ్చు, विश्वासी भी हो सकते हैं, అధికారులు అవ్వచ్చు. अधिकारी हो सकते हैं. ఏ స్వరం మనకొద్దు. ऐसा किसी की आवाज की हमें आवश्यकता ఆ, नहीं है. నేను అంటా విను. हाँ, मैं कहता हूँ सुनने को सुनो. విన్న తర్వాత सुनने के बाद నేను దేవుని అడుగుతా, मैं परमेश्वर से पूछूंगा, దేవుని చెప్తా, परमेश्वर का इच्छा, లేదా దాసుని అడుగుతా. नहीं तो दास से पूछूंगा, प्रभु के दास से, దాసుని అడుగుతాను, दास से पूछूंगा, ఆయన చెప్తాడు. वो बताए, దేవుడు ఆయనతో మాట్లాడు, परमेश्वर उनसे बात करेगा, ఆయన అడుగుతాను నేను, उनसे बात ఆయన ఏం करेगा, సలహా ఇస్తాడు. वो क्या सलाह देगा. నువ్వు సలహా తీసుకుని ప్రయాణం చెయ్యి. तो आप इस प्रकार का सलाह लेके आपका यात्रा को आगे ఇప్పుడు बढ़ाओ. పౌలు సలహా తీసుకుంటే వీళ్ళు బాగుపడతారు. अभी
पौलुस की सलाह लेने से ही ये लोग बच जाएंगे, అధికారుల సలహాలతో బాగుపడరు. अधिकारी की सलाह लेने से नहीं बचने वाले, ఎందుకంటే ఆ వాడలో దేవుని మనిషి ఉన్నాడు. क्योंकि उस जहाज में परमेश्वर का एक बंदा है. నీ ఇల్లు అనే హృదయంలో దేవుని మనిషి అనే వాక్యం నీకు ఉండాలి. आपके हृदय जो घर के रूप में हृदय है ना, उसमें परमेश्वर का वचन होनी चाहिए, ఆ మనిషి ఉండాలి నీలో. वचन रूपी इंसान होनी అతనే चाहिए, అంతరంగ పురుషుడు. वही अंदरूनी पुरुष. పౌలు గారు ఏమన్నాడు? पौलुस ने क्या నా बोला? అంతరంగ పురుషుడు. मेरे अंदरूनी पुरुष. ఈ వాడలో పౌలు దేవుని మనిషి ఎలా ఈ వాడలో ఉండాడో इस जहाज में जैसा परमेश्वर का एक बंदा है ना, है ना, అలానే इसी प्रकार మనలో हमारे ఒక అంతరంగ పురుషుడు, పోషించబడ్డ పురుషుడు ఉండాలి. हमारे अंदर वचन के द्वारा परवरिश किया गया अंदरूनी पुरुष होनी चाहिए. ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు వద్ద ఉన్న పండు తిన్నప్పుడు ఆ పురుషుడు అణిచివేయబడ్డాడు. जब आदम ने पाप किया था, परमेश्वर का मना करने के बावजूद भी वो फल खाया था, उस वक्त वो अंदरूनी पुरुष दबा दिया गया था. భూ సంబంధమైన పురుషుడు వచ్చేసాడు. तो धरती के संबंध बाह्य पुरुष प्रकट हो వాడు गया. ఆడుతున్న ఆటలో, वो खेल रहा है ये सारा వాడు खेल. ఆడుతున్న ఆటలో वो खेल रहा है ये सारे వాడు खेल. మానవులను ఎలా ఆడేస్తున్నాడు, इंसान को कैसा खिलवाड़ అధికారులను ఎలా ఆడేస్తున్నాడో और अधिकारियों को कैसा खिलवाड़ कर रहे हैं, ఆ కేలు మనం ఆ ఆట మనం చూస్తున్నాం. तो ये देख रहे हैं आजकल हम. వాడి ఆట కట్టించాలి. उस खेल को बंद करना है हमें. ఇప్పుడు వాడు ఆటగాడు. वो खिलाड़ी है. ఒకటేం చెప్పాను? पहला क्या बताया मैंने? గాలివాడు. वो क्या बोला? అడు గాలివాడు. नहीं, हिंदी में आवारा है. రెండోది ఏం చెప్పాను? दूसरा ఇంకా రెండోది ఏం చెప్పామా? दूसरा क्या बताया నిన్నే था? చెప్పాను. कल बताया. సిగ్గుమాలినుడు. लज्जाहीन है. వాడు సిగ్గుమాలినుడు. लज्जाहीन है. ఈ రోజు ఇంకో టైటిల్ ఇస్తున్నా. आज तीसरा टाइटल देता हूँ. వాడు ఆటగాడు. वो एक ही खिलाड़ी है. ఆటగాడు. खिलाड़ी है. చిన్నప్పుడు बचपन में కొంతమంది ఆట ఆడతారు. ఒకటో మొక్క, రెండో మొక్కలు, మూడో మొక్కలు, చిన్న బజార్, పెద్ద బజార్, చిన్న బజార్, పెద్ద బజార్, చిన్న బజార్, పెద్ద బజార్ అని ఆడి మీద డబ్బులు వేస్తా ఆట ఆడుతూ ఉంటారు. తెలుసో తెలియదు మీకు? आपको पता नहीं होगा, गांव में बचपन में ऐसा खेलते थे हम. कुछ ताश को लेकर छोटा बाजार बड़ा बाजार करके एक टुकड़ा दो टुकड़ा करके खेलते थे. 100 రూపాయలు పెద్ద బజార్, చిన్న బజార్, 100 రూపాయలు పెద్ద బజార్, చిన్న బజార్ అంటా ఉంటాడు. 100 रुपए छोटा बाजार बड़ा बाजार करके खेलता था. డబ్బులు పోగు చేసుకుంటాడు. पैसा को इकट्ठा करता 10 था. సార్లు ఆడికి వెళ్తే ఒక్కసారి మనకు వచ్చింది. 10 बार उसको हाथ पे पहुंचता था, कभी एक बार हमारे हाथ में आता है. అది పెద్ద కేలు. ये बहुत बड़ा खेल ఇది है. సాతాన్ కేలు. तो शैतान ఈ का మధ్యన खेल. చాలా కేళ్ళు ఉన్నాయి. आजकल तो कई सारे खेल है. పబ్జి కేళ్ళు, पबजी खेलते हैं. ఇంకేం కేళ్ళు ఉన్నాయండి? क्या क्या खेलते हैं? మనోళ్ళకి తెలుసండి. పబ్జీలు, पबजी खेल. ఇంకేందేందో ఉండి అంటే చాలా వచ్చినండి ఈ మధ్యన. उसकी जगह कुछ और खेल आया करके बता रहे हैं. ఇంకా చాలా చాలా టెక్నాలజీ వచ్చిందండి. तो कई प्रकार की टेक्नोलॉजी से खेल रहे हैं. ఎక్కడికి వెళ్తున్నాం? कहाँ जा रहे हैं? ఇంటర్నెట్ లోకి వెళ్తున్నాం కదా. इंटरनेट में जा रहे हैं. ఎక్కడికి వెళ్తున్నామండి? कहाँ जा रहे हैं? ఇంటర్నెట్. नेट. దాము కనుక వల్ల పడింది అనుకో, तो सोच लीजिए मच्छर जो है जाल में फंस गया, బ్యాటుకు పడింది అనుకో, या तो बैट में आ गया, బ్యాటు టప 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 ఆవాజ్ వస్తా ఉంటుంది. తెలుసా? मच्छर मारने वाला बैट आवाज करती है ना जलने की. మన జీవితంలో కూడా టప టపాల ఆవాజ్ వస్తుంది. तो జాగ్రత్తగా हमारे जिंदगी में भी इसी प्रकार की आवाज आएंगी. జాగ్రత్తగా గమనించాలి. इसलिए सावधान से रहना. ఇల్లు తనే కట్టుకున్నాడు. खुद उसी ने बनाया वो घर, అమాయకంగా కట్టుకున్నాడు. गोलापन में భూ बनाया, సంబంధమైన విషయంలో కట్టుకున్నాడు. धरती से जुड़ी हुई चीजों के द्वारा बनाया. ఏమైందంట? क्या हुआ? యేసు స్వయంగా అన్నాడు, यीशु मसीह ने గాలి स्वयं వచ్చింది, कहा, हवा आई, తుఫాన్లు వచ్చినాయి, तूफान आई, వరద వచ్చింది, बाढ़ आया, పెనుగాలు వచ్చింది, बवंडर आई, కొట్టుకుపోయింది. बह के गया. అరే నా ప్లాన్ ఎందుకు తప్పైపోయింది. तो सोचा अरे मेरे प्लान गड़बड़ हो गया. దేవుని అడిగావు నువ్వు? क्या परमेश्वर से पूछा है तुमने? దాసుని అడిగావా? प्रभु का दास के माना, ప్రార్థనా పూర్వకంగా మొదలు పెట్టావా? प्रार्थना पूर्वक वो तैयार शुरू किया. గుర్తుంచుకోవాలి. याद रखो, ఇంకొక వ్యక్తి, एक और व्यक्ति, మంచి వ్యక్తి అండి, अच्छा व्यक्ति, మనలాంటి వ్యక్తి, हमारे जैसे దేవుని స్వరం విన్న వ్యక్తి. परमेश्वर की आवाज सुनना. అతను బండ మీద కట్టాడు. उसने तो पत्थर के ऊपर बनाया है. ఎక్కడ కట్టాడు? कहाँ बनाया? బండ మీద కట్టాడు. पत्थर के ऊपर ఆ बनाया. బండ మీద కట్టడం వల్ల उस पत्थर के ऊपर बनाने की वजह से ఏమైందండి? ఆ ఇల్లు क्या हुआ? उस घर का వరద వచ్చింది, बाढ़ भी आया, పెనుగాలు వచ్చింది, हवा आया, తుఫాన్ వచ్చింది, तूफान आया, ఏం గాల, कोई हानि नहीं हुआ, నిలిచింది. वो स्थिर रहा. అంటే यानी कि దేని మీద కట్టారు? అది किसके ऊपर बनाया है? ఆ వాడ దేని మీద ఉంది? वो ఆ ఇల్లు దేని మీద ఉంది? वो घर किसके ऊपर बनाया हुआ? బండ మీద ఉంది. पत्थर के ऊपर बनाया. యేసయ్య అన్నాడు, यीशु ने कहा బండ లాంటి విశ్వాసం, तो पत्थर के समान जैसा विश्वास, బండ లాంటి चट्टान విశ్వాసం. की जैसा विश्वास మన होना चाहिए. విశ్వాసాన్ని పగలగొట్టుకోవాలి. हमारे विश्वास को तोड़ने नहीं देना, మన విశ్వాసాన్ని तोड़ने పగలగొట్టుకోవాలి. नहीं देना अपने మన विश्वास, విశ్వాసాన్ని ఓడను పగలగొట్టుకోవాలి. हमारे विश्वास रूपी जहाज को नहीं डुबाना. ఎవరో మీద నువ్వు మోపొద్దు. इसका निंदा बहाना. किसी के ऊपर नहीं डालना, ఆన ఇంకెవరి మీద నిన్న మోపొద్దు. किसी के ऊपर बहाना मत बनाना. అవ్వేమంది? हवा ने क्या कहा? ఆదం ఏమన్నాడు? आदम ने क्या ఎందుకు कहा? తిన్నావు పండు? क्यों खाई ये ఇదిగో फल? నువ్వు ఇచ్చేవే आपने दिया ना నా ये పక్క स्त्री, టెముకు నుంచి. मेरे बगल की हड्डी से. ఆ అమ్మాయి చెప్పింది నాకు. उसी ने मेरे को सिखाया. అవ్వా నువ్వేం తిన్నావు? अब आपने क्यों खाया? నువ్వేం తిన్నావు? आपने क्यों అదిగో खाया? పాము. उसको सांप ने बहकाया. అచ్చా अच्छा, పావా सांप పో నువ్వు వెళ్ళిపో.
जाओ మట్టి తిను, मिट्टी खाओ, మట్టి తిను, मिट्टी खाओ, పొట్టతో పాకు, पेट से వెళ్ళిపో, रेंगते हुए जाओ, వెళ్ళిపో అన్నాడు. चले जाओ बोला। ఆ స్త్రీని ఏమన్నాడు? स्त्री को क्या कहा? నీ బ్రతుకు నన్ను అన్నావు, నువ్వు जब तक तुम जीवित रहोगे, నువ్వు గర్భవేదన నీకు ఎక్కువైపోద్ది. यानी कि आपका बच्चे जनने की जच्चा बच्चा का पीड़ा बढ़ जाएगा। तो ఆదాము ఏమన్నాడు? आदम से क्या कहा? నువ్వు నేల దున్నుకు బతుకుతావు, आप मिट्टी को सेधी करके जिएगा। ఇంతవరకు నీకు చెమట రాలేదు, अभी तक तो तुमने पसीना नहीं రెడీ बहाया, రెడీమేడ్ తిన్నావు. ఇప్పుడు आपने रेडीमेड खाना खाया, నువ్వు దేవుడిచ్చిన రెడీమేడ్ తిన్నావు. परमेश्वर का दिया गया रेडीमेड खाना खाया। కష్టపడతావు, आप अभी कष्ट करोगे, కష్టపడతావు. पसीना बहाओगे। ఎందుకంటే అండి, क्यों? ఎక్కువ లోకంలో ఉన్నవాళ్ళు, ज्यादा जो संसार में रहते हैं ना, పాపంలో ఉన్నవాళ్ళు जो पाप में जो रहते ఎంత हैं, కష్టపడ్డ బరకత్ ఉండదండి. कितना भी कष्ट करे उनको बरकत नहीं होती। ఏదో ఒక పాపం లోపం వాళ్ళలో ఉంటుంది, यानी कि कोई ना कोई पाप का कमी रहती है अंदर, అది మనల్ని బరకత్లోకి తీసుకురాదు, वही हमें बरकत में ఆశీర్వాదం తీసుకురాదు, बरकत में लेके नहीं आता, కృపలోకి తీసుకురాదు. अनुग्रह में लेके नहीं आता। అందుకని इसलिए కృప అంటే నేను చెప్పాను మీకు, अनुग्रह का मतलब क्या बता रहा కారిష్ అని చెప్పాను. कैरिश करके అంటే बता మీ रहा है। జీవితంలో అమ్మయ్య నా జీవితం ఎంత బాగుంది, నిజంగా దేవుడు అయి ఉండవండి. यानी कि आपकी जिंदगी में अरे मेरी जिंदगी कितना अच्छा हो गया करके बोलने का नहीं मिलेगा। నేనంటే ఇక్కడ మీకు చెప్పట్లేదు, ఇందాక పాస్టర్ గారు మీరు అన్నారు ఏదో ఒక బాధ ఉంటుంది అన్నారు కదండి అన్న అంటారు మీరు. फिर मैं बोलूंगा तो आपको हो गया कोई ना कोई तकलीफ तो रहेगा। पास्टर దాని साहब ने గురించి बोला था। చెప్పట్లేదు. मैं उसे लेकर नहीं నువ్వు बताता। దేనిలో చేయబెట్టావో आप जिस हाथ में దానికి ఫలవంతం అవ్వాలి. आप जिस काम में हाथ रखे हो वो काम फलवंत हो। అది నేను చెప్తుంది నీకు, मैं ये बात बताता అది నేను చెప్తుంది. वही बात అప్పుడు నువ్వు సంతోషపడతావు, तब आप खुश होगा, సంతోషపడతావు. खुश होगा। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, ध्यान से देखो। నేను ఎన్నో ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి జనాలను చూస్తున్నాను. मैं 40 साल से लोगों को ప్రతి देखता हूं। ఒక్కరు కూడా हर एक ఏం తెలుసా, क्या पता है, 4 విషయాల్లో దెబ్బతింటున్నారండి. 4 विषय में मार खा रहे हैं। ఒకటేంటి తెలుసా? पहला विषय क्या पता है, ఒకటేంటంటే पहला विषय స్వయం జ్ఞానం, स्वबुद्धि, स्वयं స్వయంగా జ్ఞానం, अपनी ज्ञान, వాళ్ళ జ్ఞానం, खुद की ज्ञान, వాళ్ళ జ్ఞానం, खुद की వాళ్ళ శక్తి, खुद की शक्ति, వాళ్ళ అనుభవం, खुद की अनुभव, వాళ్ళ వ్యక్తిగత జీవితం. खुद की व्यक्तिगत जिंदगी। చాలా మంది ఏమంటారు తెలుసా, कई सारे लोग क्या बोलते पता है, మన కుటుంబ సమస్యలు గాని మన వ్యక్తిగత జీవితం గాని పాస్టర్ గారు చెప్పొద్దు. हमारी परिवार की समस्या, हमारे व्यक्तिगत से जुड़ी हुई बातें पास्टर जी को नहीं बताना है। అరే పాస్టర్ గారు అంటే ఎవరండి? पास्टर जी का मतलब कौन है? నీలో ఉన్న రోగం అంతా ఎక్కడెక్కడ చిన్న చిన్న నొప్పులు ఉండయో, చిన్న చిన్న బాధ డాక్టర్కి పోయి దాక్తా నువ్వు. डॉक्टर के पास जाने के बाद आपके अंदर क्या क्या बीमारी का लक्षण है, क्या छोटे छोटे विषयों को भी छोड़ दोगे बिना డాక్టర్ ఏమంటాడు? डॉक्टर क्या बोलेगा, నీకు షుగర్ వస్తే, आपको शुगर आने से, మీ తాతకు షుగర్ ఉందా, आपका दादाजी को शुगर है, మీ నాన్నకు షుగర్ ఉందా, आपके पिताजी को शुगर है, మీ అమ్మకు షుగర్ ఉందా, आपकी माँ को शुगर है, చెబుతావా చెప్పవా? आप सारा बताओगे कि नहीं बताओगे? చెబుతావా చెప్పవా? बताओगे ना? లేదండి మా కుటుంబ సమస్యలు మేము చెప్పకూడదండి నీకు అంటామా? नहीं नहीं, हमारे परिवार की ये बातें हम बाहर नहीं बताते। మా తాత గురించి నేను చెప్పకూడదండి, अपने दादा को लेके मैं नहीं बताना మా అమ్మ चाहिए, గురించి నేను माँ చెప్పకూడదండి के लिए नहीं बोल सकता मैं, అంటామా? ऐसे बोलूंगे। ఉందండు, हाँ 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 हाँ, था మా అమ్మకు ఉందండు, हाँ, मेरी मम्मी को था, మా నాన్నకు ఉందండు, मेरे पापा को भी था, మా నాన్నకే కాదనుకుంటా, मेरे पापा को ही नहीं शायद, మా తాతకు కూడా ఉందనుకుంటా. मेरे दादा परदादा को भी था। అంటే ఎక్కడెక్కడ ఎన్ని ఎదికల్లా మనం చెబుతాం ये कहाँ का छुपी हुई बातों को भी ढूंढ कर बताते हैं कदा? आपको, है ना, కదా. है ना। మరి పాస్టర్ గారి దగ్గరికి వచ్చేకల్లా फिर पास्टर जी के पास आते हुए, ఎందుకులే చెప్పటం. हाँ क्यों बताना उनको। కొంతమంది అంటారు, कुछ लोग बोलते हैं అయ్యే పాస్టర్ గారు చెబితేనే సమస్యలు పోతాయి. ये पास्टर जी को बताने से तो समस्या का కానీ हल ఒక్కటి होगा। చెబుదాం ఆయనకి, लेकिन एक बात बताएंगे, ఎవరు జబ్బాకలేండి, किसी को मत बताना, మీ కడుపులో పెట్టుకుని आप अपना मन में रखिए, ప్రార్థన చేయండి. प्रार्थना कीजिए, మంచిది, अच्छी बात है, ఆ మాట మంచిది. ये बात अच्छी है। ప్రార్థన చేయండి, మా प्रार्थना గురించి. करे बोले, ప్రార్థన చేస్తామండి, మేము हम प्रार्थना करते हैं, ప్రార్థన చేస్తాం. प्रार्थना करते हैं। ఇంకా జాగ్రత్తగా మనం గమనించాలంటే और देखिए ఈ రోజు आज అల్పులుగా మనం ఉండొద్దు, हम स्वल्प लोग नहीं है, अल्प नहीं है, అల్పులుగా ఉండదు. अल्प थोड़े नहीं అల్ప है, విశ్వాసులారా అన్నాడు. इसलिए कहा अल्प विश्वासियों बोला था। అల్ప విశ్వాసులుగా क्या ఉంటే अल्प विश्वासी रहे बोले तो ఏమవుతుంది తెలుసా, क्या होगा, మన వాడ బద్దలైపోతుంది. इसका मतलब हमारे विश्वास रूपी जहाज डूब गया। నీ దగ్గర నీ సమస్య నీ దగ్గర పెట్టుకున్నా, आपकी समस्या आपके पास ही रखा, కానీ పంచుకోమన్నా. लेकिन बांटने के నేను लिए అందరితో कहा। పంచుకోమని అంటలేదు. मैं आप सबको डंडोरे पीटो करके नहीं మీ बताता, ఆత్మీయ తండ్రి, आपके आत्मिक మీ पिता को, ఆత్మీయ తల్లి आपकी आत्मिक माँ को, మీ జీవితాల కొరకు కన్నీరు గారుస్తున్నటువంటి जो आपकी जिंदगी के लिए आंसू बहाते हैं, ఆయన మిమ్మల్ని గురించి ప్రార్థిస్తున్నారు. वो आपके लिए प्रार्थना करते हैं। కాబట్టి इसलिए మన జీవితంలో వచ్చే పేరుతో పాలు हमारे जिंदगी में आने वाला ये भवंडर, మానవ జ్ఞానం మీద ఆధారపడి మనం ఉండకూడదు. तो ऐसे में इंसान के ज्ञान के ऊपर निर्भर होकर नहीं रहना चाहिए। కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైందా, आपको समझ में आ गया, పౌలు గారు చెప్పిన మాట వింటే पौलुस की कहने वाली बात अगर सुनेगा तो, అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు పౌలు గారు, पौलुस ने क्या बोला,
ఏమన్నాడు? क्या बोला? మన ప్రాణము మన సరుకులకే కాదు, మన వాడకే కాదు, మన ప్రాణాలకు కూడా ముప్పు రావచ్చు. कहता है ये विपत्ति केवल माल को ही नहीं, जहाज को नहीं, अपने प्राणों को भी हो सकती है। పౌలు గారు మాట వింటే వాడ సక్కరంగా వెళ్ళిపోద్ది. अगर पौलुस का बात मानेगा तो जहाज आराम से पहुंच जाएगी। మనం విశ్వాసం అనే సరిహద్దు పరిధిలో, ఆ పరిధిలో ఉండి పరిధికి అటు పోకూడదు. अब विश्वास की इस सीमा में रहकर लांग कर उधर नहीं जाना चाहिए, అటు వెళ్ళొద్దు. उधर नहीं जाना। అది ఎంత అందంగా चाहे కనిపిస్తుంది कितना भी अच्छा लग रहा हो, खूबसूरत लग रहा हो, మనకొద్దు. అటు वो हमें नहीं चाहिए। మనకు ఎలుగు ఉంది, हमारे लिए रोशनी है, ఎలుగు మార్గం ఉంది, रोशनी का मार्ग है, ఆ మార్గంలో మనం వెళ్ళాలి. उसी मार्ग में हमें चलना है। కాబట్టి इसलिए మీ దేవుని చిత్తాన్ని విరిగి परमेश्वर का इच्छा को ఈ जाने 27వ అధ్యాయములో इस 27 अध्याय में మన జీవితానికి మేలని ఎన్నో ఉంది. हमारे जिंदगी का भलाई के लिए बहुत कुछ है। ఇంకా మనం ఈ సందేశం విందాం 27వ అధ్యాయం నుంచి. इस अध्याय 27 से और सुनते जाएंगे आगे। రేపటి గురించి నా జీవితానికి ఏమి ఇవ్వబోతున్నావు? कल के बारे में मेरे लिए क्या देने वाले हैं प्रभु जी? రేపటి గురించి నాకు ఏమి ఇవ్వబోతున్నావు ప్రభు? कल से मेरे लिए क्या देने నేను वाले हैं? బ్రతికుంటే లైవ్ లోకి వచ్చి రేపు వింటాను ప్రభు. मैं जीवित रहूंगा तो लाइव में आके నా सुनूंगा प्रभु। జీవితానికి పరిష్కారం కొరకు నువ్వు మాట్లాడబోతున్నావు. मेरी जिंदगी के समस्याओं को समाधान के लिए आप मेरे से बात कर ఈ रहे हैं। 27వ అధ్యాయం నుంచి నాతో మాట్లాడబోతున్నావు. इस 27 अध्याय के द्वारा मुझसे बात कर रहे हैं। పౌలు గారి ద్వారా మాట్లాడే మాటలను హెచ్చరించబోతున్నారు. पौलुस के द्वारा बात किया ना, उन ఆయన बातों के జీవితం द्वारा ద్వారా सावधान నాతో कर रहे हैं। నాలో మేళ్లు కలిగించబోతున్నారు. उनकी जिंदगी के द्वारा मेरे अंदर भी भलाई देने जा रहे हैं। కాబట్టి రండి इसलिए आइए చిన్న ప్రార్థన छोटी सी प्रार्थना। తలవంచుదాం. सर వందనాలు నాయన, धन्यवाद प्रभु जी, నీ కృప నీ కాపుదల మాతో ఉంది. आपकी अनुग्रह हमारे साथ है प्रभु। ఇదివరకు మీరు మాతో మాట్లాడి अभी तक आपने हमसे మాట్లాడింది అయ్యా దాసుడు కాదు, बात करने वाला दास नहीं है, దాసుల్లో ఉండి మీరు మమ్మల్ని హెచ్చరించారు. दास के अंदर रहकर आपने నాలో सावधान అల్ప किया। విశ్వాసం ఉండకూడదు. मेरे अंदर अल्प विश्वास ना रहे, అయ్యా నేను పగిలిపోయి నా వాడలాగా నా జీవితం ఉండకూడదు. मेरा जिंदगी डूबा हुआ जहाज की तरह नहीं होना चाहिए। వచ్చు నేనే బద్దలు చేసుకుంటాను, तो क्या पता मेरे हाथों से ही मैं बिगड़ रहा हूँ, నేనే బద్దలు मैं చేసుకుంటాను. ही अपने जहाज को तोड़ने वाला కాబట్టి हूँ। ప్రార్థించండి. इसलिए प्रार्थना నా करो, జీవితంలో मेरी जिंदगी में మీ స్వరం వింటాను, आपकी आवाज को మీ पहचानूंगा, స్వరం వింటాను, आपकी आवाज को ही పైన सुनूंगा, వచ్చే స్వరం వింటాను. ऊपर से आने वाला మానవ आवाज స్వరం सुनूंगा। నాకొద్దు, इंसान की आवाज मुझे భూ नहीं స్వరం चाहिए, మాకొద్దు. धरती से जुड़ा हुआ కానీ आवाज వింటాము नहीं భూ चाहिए। సంబంధమైన స్వరాలు, धरती से जुड़ी हुई आवाज तो కానీ आती మీ है, చిత్తం ఏంటో తెలుసుకుంటాం. लेकिन आपका इच्छा को भी जानेंगे। మీరు మాట్లాడే దేవుని आप बात करने वाला परमेश्वर है। వందనాలు చెల్లిస్తాను. धन्यवाद कहते ఈ हैं। వాక్యం బిడ్డలో 100 పనిచేసి సహాయం ये చేయండి. वचन सब में 100 गुना फलवंत होने में मदद करना। మరలా నాయన రేపు నీ యొక్క అయ్యా మరలా మీ వాక్యం వింటానికి మమ్మల్ని సిద్ధపరచమని, फिर से आपका वचन कल सुनने के लिए तैयार నీ करें దాసుని ద్వారా सबको। విన్న వాక్యం 100 పనిచేయడం సహాయం చేయండి. तेरे दास के द्वारा सुने वचन 100 गुना फलवंत होने में मदद యేసు करना। నామములో అడుగుతున్నాను. यीशु के नाम से यीशु नाम में अड़ुचुन्नानु। मांगते, यीशु के नाम से मांगते पिता। आमीन. आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन। आमीन. हालेलुया, हालेलुया, हालेलुया. हालेलुया। మా ఈ రోజు